హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ముందు ఉన్న గార్డెన్‌లో ఏమేం మొక్కలున్నాయి, ఏమేం పూల మొక్కలున్నాయి, ఎలా పూస్తున్నాయి, ఏమేం కలర్స్ ఉన్నాయని చూపిస్తాను. చూడండి. మొదట ఇది బిల్వ చెట్టు అండి. ఇది విత్తనాలతోనే నేను పెంచుకున్నాను. చాలా బాగొచ్చింది గ్రోత్. తర్వాత ఇవి శంకు చెట్లండి. వైట్ కలర్ శంకులో చాలా బాగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి. వైట్ కలర్ ఫ్లవర్స్. ఇందులో నాకు 3 వేరియంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్, ఒకటి షేడ్, 2 షేడ్లు ఉంటాయి. ఒకటి నీలి కలరు. ఇంకా అవి ఫ్లవర్స్ రావడం లేదు. ఇది మాత్రం చాలా బాగా పూస్తుంది. ఇలా పైకి దారం కట్టేసి అల్లించేసుకున్నాం తీగని. చూడండి వైట్ కలరు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇవన్నీ గోరంట పూలు అండి. చిలక ముక్క పూలు అంటారు వీటిని. చాలా బాగా పూస్తున్నాయి. ఇవి కూడా పింక్ కలరు, డార్క్ పింక్ ఇది. ఇవన్నీ ఒక లైన్ మొత్తం ఇదే ఉందండి. ఇది కూడా వైట్ కలర్ శంకు పువ్వే అండి. ఇది ఇంకా పూయడం లేదు పూలు. ఇది తమలపాకు అండి చెట్టు. చాలా బాగా గ్రోత్ వచ్చింది ఇది తమలపాకుది. తర్వాత ఇది కూడా వైట్ కలర్ శంకు పుష్పాలే అండి. చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా. ఇది షేడ్ అండి. 2 కలర్లు, నీలి కలర్, వైట్ కలర్ షేడ్ ఉంటుంది. ఈరోజు పూయలేదు ఇది. ఇది మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అండి. ఇంకా మొగ్గగానే ఉంది. ఇంకా పూతకి రాలేదు ఇది కూడా. ఇవన్నీ చిలక ముక్క పూలు అండి. ఇటు సైడ్ చూసేద్దాం. ఇటు సైడ్ కూడా ఒక లైన్ పూర్తిగా చిలక ముక్క పూలే వేసుకున్నాను. గోరంట పూలు చాలా బాగా పూస్తున్నాయి. సేమ్ కలర్, ఒకటే కలర్ అండి. ఇందులో ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ లైన్ మొత్తం ఒకటే కలర్ అండి. డార్క్ పింక్ కలర్ చాలా బాగా పూస్తున్నాయి. పూజకు మాత్రం చాలా బాగా పనిచేస్తున్నాయి పూలు. చాలా బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగుందండి. విత్తనాలు కలెక్ట్ చేసుకోవాలి ఈ సీజన్లో. చూడండి చాలా బాగున్నాయి. ఇందులోనే ఇది ఒక కలర్ అండి. డబుల్ షేడ్ కలర్ ఒకటి, ఈ వైలెట్ కలర్ ఒకటి. చూడండి ఇవి చాలా బాగున్నాయి. వైట్. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయండి. వైట్ అండ్ డబుల్ షేడ్. తర్వాత ఈ వైలెట్ కలర్, ఇలాంటి కలర్ ఒకటి. చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా. చాలా బాగున్నాయి. ఇంటి ముందు మిగతాదంతా గడ్డి గులాబీ పెట్టేసినామండి. చాలా బాగుంది. ఇది పుదీనా దండి. చాలా బాగా వస్తుంది ఆకు. చాలా బాగుంది. ఇది ఒక సన్ఫ్లవర్ మొక్క అండి. విత్తనంతోనే వచ్చింది. ఇప్పుడు విత్తనాలు అవుతున్నాయి. ఫ్లవర్స్ ఎండిపోయినాయి. ఇవన్నీ మందారపు చెట్లే అండి. కాకపోతే ఈరోజు ఫ్లవర్స్ లేవు. ఫ్లవర్స్ వచ్చినప్పుడే నేను క్యాప్చర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇది కనకాంబరం పుష్పాలు. తర్వాత ఇది కూడా సన్ఫ్లవర్దే అండి. ఇవి 100 వరాలల్లో పింక్ కలర్ అండి. చాలా బాగా గ్రోత్ వచ్చి పూస్తున్నాయి. ఇది సెంట్ జాస్మిన్ అండి. సెంటు మల్లె ఇది. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా పూస్తుందండి. తర్వాత ఇవన్నీ కనకాంబరాలే అండి. ఇవి 100 వరాలలో వైట్ కలర్ అండి. చాలా బాగా వస్తుంది ఇది కూడా. ఇవి ఒక 2 మిరప చెట్లు ఉన్నాయండి. ఇవి కూడా కాయలు వచ్చినాయి అండ్ పండిపోయినాయి కూడా కాయలు. చూడండి చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా. వీటికి ఎలాంటి పురుగు మందులు ఏమీ లేదండి. ఆర్గానిక్గా చాలా బాగా వస్తుంది గ్రోత్ ఇవి. చూడండి మిరపకాయ పండిపోయింది. గ్రీన్ కలర్ మిర్చి అండి. ఇది ఒక టమాటా చెట్టు ఉందండి. ఇవి కూడా టమాటాలు వస్తాయి ఒక 5 to 6 డేస్లో. అన్నీ కనకాంబరాలు వేసినాం. ఇది బంతి అండి. బంతిలో ఏం రకమో నాకు తెలియదు కానీ ఫ్లవర్స్ ఇలా వస్తాయి. చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఒక 10-15 మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పూసింది చూడండి. ఇలా పూస్తాయి బంతి పూలు. వీటిని ఏం బంతులు అంటారో తెలియదు నాకు. ఇదంతా తులసి వనం అండి. పూజ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది తులసి. చాలా బాగా గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది కూడా. ఇదొక రకం మందారాలు. చాలా బాగా పూసినాయి ఈరోజు. రెడ్ ఇది ఇలా పూస్తాయండి బంతిపూలు. చాలా బాగా పూస్తాయి ఇవి. తర్వాత ఇవి తుమ్మి పూలు అండి. శివుడికి ఎంతో ఇష్టమైన తుమ్మి పూలు. ఇది ఒక్క పుష్పం సమర్పిస్తే కొన్ని కోట్ల పుష్పాలు సమర్పించినట్టు అని అంటారు పెద్దలు. చాలా బాగా పూస్తున్నాయి ఇవి కూడా. చాలా గ్రోత్ వచ్చినాయి. పూలు బాగా వస్తున్నాయి ఇవి కూడా. ఇవన్నీ గడ్డి గులాబీ అండి. ఇలా తొట్లలో పెట్టుకొని గోడ పైన పెట్టేసుకున్నా నేను. చాలా బాగున్నాయి ఇవి కూడా.
ఉదయం పూట చాలా బాగా పూస్తాయి పూలు. ఇవి ఎల్లో కలరు. ఇది పైనుంచి వ్యూ అండి. ఎలా ఉంది గార్డెన్? చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. చూస్తే చాలా బాగుంటాయి. ఇందులో ఫ్లవర్స్ కొన్ని పూయలేదండి ఈ టైంలో. ఇది ముగ్గు అండి, ఇది తులసి కోట. ఇలా ముందుగా గడప ముందు పెట్టించుకున్నాము. చూడండి తొట్లు అన్నీ చాలా బాగా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇందులో ఫ్లవర్స్ కొన్ని నేను వీడియో తీసే టైంకి ఉండేవేమో అని ముందుగానే ఫ్లవర్స్ క్యాప్చర్ చేసుకొని ఈ వీడియో అరేంజ్ చేసుకున్నాను. ఇవి మార్నింగ్ గ్లోరీ అండి. ఇందులో డార్క్ పింక్, డార్క్ వైలెట్, ఇది చాలా బాగున్నాయి. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇవి 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇది మందారం అండి. ఇది రెడ్ మందారం. ఇందులో ఎల్లో కలర్ గీతలాగా షేడ్స్ లాగా ఉన్నాయి. ఇవి చాలా బాగా పెద్ద ఫ్లవర్స్ అనేది సైజు పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్. పూజ గదిలో ఒక పువ్వు పెట్టేసుకుంటే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇవి మినీ మందారాలండి. ఎల్లో అండ్ మిడిల్ షేడ్ రెడ్ వచ్చింది. చాలా బాగా పూస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. తర్వాత ఇది వైట్ అండి. వైట్లో పింక్ షేడ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. గ్రోత్ చాలా బాగా పూస్తుంది ఫ్లవరు. ఫస్ట్ ఫ్లవర్ అండి ఇది. నెక్స్ట్ చూడాలి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇది ప్యూర్ రెడ్ అండి. అస్సలు సూపర్ ఉంటుంది ఈ ఫ్లవరు. సైజు పెద్దగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్. ఈరోజు 3 పూసినాయి అండి ఫ్లవర్స్, చాలా బాగా పూసినాయి. పూజకు మాత్రం ఇలా మందారాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అమ్మవారికి మెయిన్గా మందార కుసుమ ప్రియ అంటారు కదా అమ్మవారిని. ఇలాంటి పుష్పాలు సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వైట్ కలర్ మందారం అండి. చిన్న సైజ్ అనేది చిన్నదన్నమాట. ఇంతకుముందు చూసింది పెద్ద సైజ్ అన్నమాట. చూడండి ఇదంతా తులసి వనమే. ఇదొకటి లైట్ పింక్ కలర్ అండి. ఇవి చాలా బాగా పూస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి పెట్టుకుంటే మందిరంలో. మందారాలు అసలు చాలా బాగా పూస్తాయండి. పూజకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది ఒకటి ఎల్లో ఆరెంజ్ కలర్ అండి. ఇది షేడ్స్ ఉన్నాయి చూడండి, రెడ్, క్రీమ్ కలరు, అలాగే ఆరెంజ్, 3 షేడ్స్ ఉన్నాయండి. ఇది ఒకటి చాలా బాగా పూస్తుంది. తర్వాత ఇది డబుల్ అంటే 2 వరుసల్లాగా ఉందండి ఫ్లవరు. ఇది రెడ్ కలర్ అండి. మిడిల్లో గీతలు వైట్లో వచ్చాయి. 2 వరుసలు వస్తుంది ఈ ఫ్లవర్ మందారం. ముద్ద మందారంలా లేదు, రిక్క మందారంలా లేదు, 2 ఉన్నాయి. పైన ముద్ద మందారం లాగా, కింద రిక్క మందారం లాగా ఉన్నది. చాలా బాగుంది ఇది కూడా. తర్వాత ఇది థిక్ పింక్ అండి, డార్క్ పింక్ కలర్. చాలా బాగుంటుంది ఇది కూడా. చాలా బాగా పువ్వులు పూస్తుంది పూసినప్పుడు. చూడండి కలర్ మాత్రం చాలా బాగుంది. ఇది హైబ్రిడ్ మందారాలండి ఇవన్నీ, చాలా బాగా పూస్తాయి. ఇది లైట్ పింకులనే మళ్ళీ ఒకరోజు చాలా పూసింది, 7-8 పూలు పూసింది. చాలా బాగున్నాయని నేను ఒక వీడియో తీసి మళ్ళీ ఈ వీడియోలో కలిపేశాను. ఇవి చూడండి ఎన్ని పూలు పూస్తుందో, చాలా బాగుంది. చెట్టు నిండుగా చాలా అట్రాక్షన్గా కనిపించింది ఈరోజు. ఫ్లవర్స్ మాత్రం కనీసం 7-8 ఫ్లవర్స్ పూసింది ఈ చెట్టు. అందుకే ఒకసారి మళ్ళీ ఒక చిన్న క్లిప్ యాడ్ చేద్దామని ఇందులో యాడ్ చేశాను. ఇది చిన్న మందారాలండి. డైలీ పూస్తూ ఉంటాయి, 1-2 ఖచ్చితంగా పూస్తాయి. పూజ చేసే వారికి మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ చెట్టు అనేది. 365 డేస్ ఖచ్చితంగా పూస్తాయి. రోజుకొక పువ్వు అయినా పూస్తుంది ఖచ్చితంగా. ఈ వైట్ది కూడా రోజుకొక పువ్వు అయినా పూస్తుంది. చూడండి ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను మార్నింగ్ గ్లోరీలో ఇంకొక వెరైటీ చూపిస్తాను అన్నాను కదా, ఇది లైట్ పింక్ కలర్. ఇది చూడండి, ఇంతకుముందు చూపించింది వైలెట్, డార్క్ పింక్, ఇది లైట్ పింక్. ఇలా నెట్ కల్లించుకు వేసుకున్నాము తీయను. ఇటు సైడ్ శంకు పూలది. ఇది వైలెట్ కలర్ అండి, నీలి కలర్ది, కానీ ఈరోజు పూయలేదు ఇది. అటు సైడ్ కూడా నీలి కలర్ది శంకు పూలది. ఇది కూడా కింద ఉన్నాయి వైట్ అండ్ డబుల్ షేడ్ ఉన్నది ఒకటి ఉంది, వైట్ ఉన్నది అంతే. ఇది నీలి కలర్ది. చూడండి మా గార్డెన్ ఎలా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని